హైదరాబాద్ లో ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. భరత్ కాంత్, త్రిలోక్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇటీవల విడుదలైన టాలెంట్ సినిమాలో భరత్ కాంత్ హీరోగా నటించాడు. పలు తెలుగు, హిందీ వెబ్ సిరీస్ లో నటించారు. అలాగే త్రిలోక్ పలు తెలుగు సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. వారు నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఈ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? స్థానికులు ఏం చెప్తున్నారు అండ్ అదేవిధంగా పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఈ యొక్క యాక్సిడెంట్ నిన్న జరిగింది. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు పైన రోడ్డు ప్రమాదం జరగగా ఈ ప్రమాదంలో యువ నటుడు భరత్ కాంత్ అలాగే సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ దుర్మరణం చెందారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బెంగళూరు ఎగ్జిట్ 12 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం పెద్దంబర్పేట నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న కారు ముందున్న కంటైనర్ ను వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న కారణంగా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న నటుడు భరత్ కాంత్ అలాగే కెమెరా పర్సన్ త్రిలోక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని నానకరాన్గూడలో నివసిస్తూ సినీ రంగంలో అవకాశాల కోసం వాళ్ళు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా భరత్ కాంత్ ఇటీవల టెనెంట్ చిత్రంలో నటించి గుర్తింపు సంపాదించారు. అలాగే త్రిలోక్ వివిధ సినిమాలకు కెమెరామెన్ గా పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదం 3 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున సమాచారం అందుకున్న వెంటనే ఆదిబట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నట్లు ప్రస్తుతానికి పోలీసులు ప్రాథమికంగా తెలియజేయడం జరిగింది. ఒకవైపున ఈ ఇన్సిడెంట్ తో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కొంత విషాద ఛాయలు అలుముకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఎంతో ఇంకా భవిష్యత్తు కోసం సినీ రంగంలో తమకంటూ ఒక పేరును సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో నెల్లూరు నుంచి ఇక్కడ హైదరాబాద్ కు వచ్చి సినీ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ లైఫ్ సెటిల్ చేసుకున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఉన్నటువంటి ఇద్దరు, ఒకరు హీరోగాను మరొకరు కెమెరా పర్సన్ గాను రాణించాలన్నటువంటి ఆశలతో ఉన్నటువంటి ఇద్దరు యువకులు భరత్ కాంత్, త్రిలోకులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రస్తుతం కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. థ్యాంక్ యూ రత్నకుమార్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.